సోయా బఠానీ బుర్జీ. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏమిటి చూసేద్దాం. సోయా బఠానీ బుర్జీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న పచ్చి బఠానీలు 1 కప్పు, నానబెట్టుకున్న సోయా చంక్స్ 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 5, ఉల్లికాడలు 1 కప్పు, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టొమాటో ముక్కలు 1/2 కప్పు, పన్నీర్ తురుము 1/2 కప్పు, శనగపిండి 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. సోయా పచ్చి బఠానీ బుర్జీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో సోయా పచ్చి బఠానీ. సో మనకి పచ్చి బఠానీల్లో చక్కగా A, B, C, K అనేటువంటి విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి, ఐరన్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ అలాగే మనకు ఈ సోయా కూడా మంచి ప్రోటీన్ కంటెంట్ అండి. సో మంచి ప్రోటీన్ కాబట్టి వైటమిన్ D కూడా బాగుంటుంది. సో మనకి సోయా అనేది మనకు శాకాహారం తీసుకునే వాళ్లకు చాలా చాలా బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. అంతేకాకుండా బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళు కూడా వెయిట్ మేనేజ్మెంట్ కోసం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు సోయాని. ఎందుకంటే మంచి ప్రోటీన్ కావాలి కదా. వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ప్రోటీన్ ఫుడ్ ఎందుకు తినమంటారంటే ఎక్కువ ఫుడ్ లాస్ అయిపోతుంది కాబట్టి, ఫుడ్ తగ్గించమంటారు కాబట్టి, ఉన్న ఫుడ్లో మంచి న్యూట్రియంట్స్ కావాలి కాబట్టి ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి. ఒక చక్కటి బుర్జీ అంటే ఒక కర్రీ అనుకోండి, మీరు మసాలా కర్రీ అనుకోండి, ఏమైనా అనుకోండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఇలాంటి ఒక బౌల్లో నానబెట్టుకున్న సోయా, అలాగే ఉడికించుకున్న పచ్చి బఠానీలు, ఈ రెండు కూడా ఒక్కొక్క కప్పు నిండా తీసుకున్నాం. సో ఈ రెండింటిని కూడా మనం చక్కగా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. బుర్జీ అందరికీ తెలుసు కదా. ఓకే, సో మామూలు చిన్న చిన్నగా పనీర్ బుర్జీ అని ఇట్లా మనకు ఉంటుంది. చిన్నగా అంటే బాగా చిన్నగా చేసినటువంటి పేస్ట్ కాకుండా, కచ్చా పచ్చాగా కాకుండా మీడియం కచ్చా పచ్చా అనమాట. సో అలా మనం తయారు చేసుకొని తీసుకొచ్చిన తర్వాత మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి ఇలా చక్కగా బుర్జీలాగా చెప్పాను కదా, ఫుల్ పేస్ట్ కాదు, అట్లా అని మనకి మీడియం కచ్చా పచ్చాగా అని చెప్పుకున్నాము. సో ఈ విధంగా మనం రుబ్బేసుకున్నాం. సో ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. అండ్ ఇది మనకు నార్మల్ కూర ప్రాసెస్, అంటే కొంచెం అంటే పదార్థాలు ఒకసారి నీట్గా గమనించుకోండి. సో ఫస్ట్ కాస్త నూనె, ఇది చపాతీలోకి, జొన్న రొట్టెల్లోకి, పులావ్లోకి అన్నిటికీ బాగుంటుందండి. బికాస్ ఆబ్వియస్లీ మన సోయా అంటే జనరల్గా మనం ఎక్కువ నార్త్ ఇండియన్ కర్రీసే ఎక్కువ చేసుకుంటూ ఉంటాము, స్పెషల్ కర్రీస్. దాంతో మనకు సోయాతో మనం పులావ్లు కూడా స్పెషల్గా కూరలా కాకుండా పులావే చేసుకుంటూ ఉంటాం, చాలా బాగుంటుంది. సో నూనె వేసి కొంచెం వేడైన తర్వాత ముందుగా జీలకర్ర, మీరు కావాలంటే హోల్ గరం మసాలా దినుసులు వేసుకుంటారు అంటే కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది యాక్చువల్లీ. అంటే కొంచెం మనకు మసాలా లాగానే చేసుకుంటున్నాం కదా, సో అందుకనమాట. సో ప్రస్తుతానికి నేనేం వేయట్లేదు, బట్ మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు. సో ఆ తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు, ఓకే. సో ఆ తర్వాత కొంచెం పసుపు, అలాగే అల్లం పేస్ట్. సో అల్లం ముక్కల రూపంలో కాకుండా అల్లం పేస్ట్ వేస్తున్నాం అనమాట. దీన్ని ఒకసారి చక్కగా వేయించేసుకోవాలి. అలాగే దీంట్లో ఉల్లికాడలు కూడా వేసేసుకుందాం, సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు. ఓకే. సో ఆ తర్వాత టొమాటో ముక్కలు. సో టొమాటోను కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాము. సో దీంట్లో కాస్త ఉప్పు యాడ్ చేసుకుందాం. సో కూరకు సరిపడా ఉప్పు. ఇది కొంచెం మనకు లైట్గా వేగిన తర్వాత మనం ఇప్పుడు రెడీగా చేసుకున్నటువంటి పచ్చి బఠానీ, సోయా, ఈ బుర్జీ ఏదైతే ఉందో అది వేసేసుకుందాం. అంటే మామూలుగా సోయా ముక్కలు ముక్కలుగా ఉంటే పిల్లలు ఒక 4 తినేసి వాళ్ళకి ఇంకా బోరు కొట్టి తినకపోవచ్చు. అప్పుడప్పుడు మనకే అమ్మ ఇన్ని తినాలా అని చెప్పి కడుపు నిండిపోయినట్టుగా ఉంటుంది. సో ఇలా చేసుకున్నాము అంటే మనకు కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువగా వెళ్తుంది. ఆ తర్వాత ఇందులో మనం కొన్ని పొళ్ళు కూడా యాడ్ చేసుకుందాం. మనం కారము, ధనియాల పొడి కూడా వేస్తున్నాం. సో అది కూడా యాడ్ చేసేసుకుందాం.
ఆ తర్వాత కాస్త ధనియాల పొడి వేసుకొని మనము పనీర్ని కూడా సింపుల్గా తురుముకొని పెట్టుకున్నాం. ఓకే, సో అది కూడా ఒక్కసారి మిక్స్ చేసుకొని వేసేసుకోవచ్చు. అంటే కొంచెం మనకు టేస్ట్ కోసం అనమాట. సో పనీర్ని కూడా చక్కగా బుర్జీ లాగానే సేమ్ ఇదే ఎలాగైతే చేసుకున్నామో అదే విధంగా పనీర్ కూడా తయారు చేసుకొని పెట్టుకున్నాం. సో చేత్తో మామూలుగా చిదిమేసుకున్నాము. దీంట్లోకి మనం శనగపిండిని డైరెక్ట్గా వేయకుండా కాస్త నీళ్లు వేసి మిక్స్ చేసుకుంటున్నాం అనమాట. ఇందులో అంటే శనగపిండి ఎందుకు అంటే కొంచెం మనకు ఆ రుచి కన్సిస్టెన్సీ అవన్నీ వస్తాయి కదా, అందుకనమాట. సో ఇలా ఒక కప్పులో సో 1 లేదా 2 స్పూన్ల శనగపిండి వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా ఇలా మిక్స్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకుందాం. వాటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇది దగ్గర పడుతుంది మనం వాటర్ పోసినప్పుడు కూడా, కంచు పాత్రలు కాబట్టి. సో ఇది దగ్గర పడిపోయి చక్కగా బుర్జీలాగా తయారవుతుంది అనమాట. సో ఇలా మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ దీన్ని ఇలా వదిలేసామంటే చక్కగా మనకు సోయా పచ్చి బఠానీ బుర్జీ రెడీ అయిపోతుంది. సో ఒక పెరుగు ఉంది, అది మన లాస్ట్లో చివరిగా కొంచెం లైట్గా అంటే ఆ ట్యాంగీ ఫీలింగ్ కోసం మనం వేసేసుకోవచ్చు. మనం చక్కగా పచ్చి బఠానీ సోయా బుర్జీ వేసేసుకున్నాము. సో మంచి గ్రేవీ లాగా భలే రెడీ అయిందండి అసలు. సో ఇది ఇంకా దగ్గర పడుతుంది కాసేపు తర్వాత. సో ఫైనల్గా మనం ఒక స్పూన్ పెరుగు కూడా వేసేసుకుందాం. 1 లేదా 2 జస్ట్ మనకు ఆ టేస్ట్ కోసం. లేదు మనకు అసలు పెరుగు టేస్ట్ అక్కర్లేదు అంటే హ్యాపీగా వదిలేయచ్చు. అంటే కొంచెం మనకు ఆ పులుపు ఫీలింగ్ అంటే మనకు మామూలుగా బయట హోటల్స్లో తిన్నప్పుడు కొంచెం ఆ డిఫరెన్స్ ఆఫ్ టేస్ట్ ఎక్కడ వస్తుంది అంటే అక్కడే వస్తుంది. సో చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇది మనకు చక్కగా చెప్పాను కదా, జొన్న రొట్టెల్లోకి, చపాతీల్లోకి, పులావ్లోకి ఒక మంచి గ్రేవీ లాగా చాలా బాగుంటుంది. సో ఇలా వేడివేడిగా టేస్టీగా సోయా పచ్చి బఠానీ బుర్జీ రెడీ. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సోయా బఠానీ బుర్జీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న పచ్చి బఠానీలు 1 కప్పు, నానబెట్టుకున్న సోయా చంక్స్ 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 5, ఉల్లికాడలు 1 కప్పు, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టొమాటో ముక్కలు 1/2 కప్పు, పన్నీర్ తురుము 1/2 కప్పు, శనగపిండి 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. సోయా బఠానీ బుర్జీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న సోయా చంక్స్, ఉడికించుకున్న పచ్చి బఠానీలు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో కాస్త నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, పచ్చిమిర్చి, పసుపు, అల్లం పేస్ట్, ఉల్లికాడలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో టమాటో ముక్కలు, సరిపడా ఉప్పు, మిక్సీ పట్టుకున్న సోయా పచ్చి బఠానీ పేస్ట్, కారం, ధనియాల పొడి, పనీర్ తురుము వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో శనగపిండి, నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి పాన్ లో వేసుకుని సరిపడా నీళ్లు పోసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. చివరిగా పెరుగు, కొత్తిమీరను వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సోయా బఠానీ బుర్జీ రెడీ.